సంతోషం. ఎందుకంటే అంటే తాను సాధించలేంది వాళ్ళ నవీన్ యాదవ్ కొడుకు సాధిస్తుండు కదా, తనకు కూడా ఉంటుంది కదా చాలా సంతోషం. టికెట్ ఇచ్చినాక ఆయన ఎంత బాధగా పడతాడు, ఎంత బాధగా ఉంటుంది. అన్ని బాధలకి వచ్చినాక తండ్రికి ఎంత బాధ ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ గల్లీ గల్లీ కూడా తిరగడం జరిగింది. అంతా కూడా ఆయన వచ్చేపటికే చాలా ప్లస్ అయింది, చాలా బాగా అయింది. అందరు కూడా అంగీకరించారు. ఆయన వాగ్దానాలు చేసిండు, ఆయన కూడా చాలా బాగా మాట్లాడి. ఎన్ని రోజులు ఆయన నిద్రపోక నవీన్ యాదవ్ పూర్తిగా మొత్తం కూడా ప్రచారం 3 నెలలు అవుతుంది వాళ్ళు నిద్రలు పోక, ఫుడ్ తినక 3 నెలలు అవుతుంది పూర్తిగా మొత్తం ఇదే. ఫోన్ చేశాడా నవీన్ గెలిచిన అని చెప్పాడా? చెప్పి ఫస్ట్ మీకే మాట్లాడాడు. ఏమన్నాడు? నవీన్ యాదవ్ అంటే ఏడవక అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు, వస్తున్నా ఇంటికి అన్నాడు. ఇంకా టైం పడుతుంది అంటే రానికి. ఫస్ట్ నీకే కాల్ చేశారు నవీన్ యాదవ్. కాల్ చేసేటి అమ్మకు చెప్పాలని అక్కడి నుంచే ఫోన్ చేస్తాడు. ఫస్ట్ నాన్నకు చేసినాక నాకు చేస్తాడు. ఏమన్నాడు మీతోటి మొదటి మాట? అదే అమ్మ మనం గెలిచినాము అన్నాడు. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీ ఆనంద బాష్పాలతో అట్లా మీ కళ్ళలోనే కనిపిస్తుంది. ఎందుకంటే మీది ఎన్నో బాధలు పడి కూడా మొత్తం కూడా ఈ కాదు, మేము జాయింట్ ఫ్యామిలీ ఉంటాం ఇక్కడ. జాయింట్ ఫ్యామిలీ ఉంటాం. జాయింట్ ఫ్యామిలీలో మా మరిది, నేను, మా చెల్లి, మాకు 8 మంది పిల్లలు. మా చెల్లెకి 4, నాకు 4. అందరం ఇప్పుడు 40 ఏళ్ళ సంది జాయింట్ ఫ్యామిలీ మాది. ఎవరితో ఒక మాట అనిపించుకోలే. అందరు అనుకుంటారు ఇంకా జాయింట్ ఫ్యామిలీ, ఇంకా జాయింట్ ఫ్యామిలీ. మా జాయింట్ ఫ్యామిలీ. చిన్న వయసులోనే నవీన్ ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఏం చెప్తావు నవీన్ కూడా మొత్తం కూడా గెలిపించి వీళ్ళందరూ కూడా ప్రజలు గెలిపి ఇప్పుడు గెలిచిన మనం గెలిచినాక వాగ్దానం చేసిన అన్నీ చేయాలి కదా, వాళ్ళ కోరికలు నెరవేర్చాలి కదా, నెరవేర్చాలి. అవి నెరవేర్చినాకనే తర్వాత ఏదన్నా ఆలోచించు. మీకు ఇంతకంటే పెద్ద సంతోషం ఇదే అనుకుంటున్నా, నాకు తెలిసి మీరు ఇదే అనుకుంటున్నా. బాధలు చాలా పడ్డారు, చాలా చాలా అంటే చాలా. దగ్గరకు వచ్చి చాలా సార్లు పోటీ చేసి దగ్గరకు వచ్చి ఓడిపోయినప్పుడు కూడా ఎంతో బాధపడ్డారు. బీఫామ్ ఇయ్యనియలేదు కదా ఎంఐఎం నుంచి. సెకండ్ టైము బీఫామ్ ఇయ్యనియలే. ఆయన ఇండిపెండెంట్గా వేసిండు మా కొడుకు. అక్కడ నుంచే ఇండిపెండెంట్గా వేసిండు. 22 ఓట్లతోనూ 18 ఓట్లతోనూ గెలిచిండు. చాలా సార్లు చాలా మంది చెప్పారు, అది నిజమేనా? గతంలో చాలా సార్లు కూడా చాలా వరకు కొంతమంది చెప్పడం జరిగింది, అది నిజమేనా? కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు డబ్బులు లేనప్పుడు చిన్న శ్రీశైలం యాదవే సాయం చేశాడు, ప్రచార రథం కదా. బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చినాము, కవిత పెళ్లికి ప్రచారం బండి ఇచ్చినాము. నేను కూడా తిరిగినా కదా, నాకు కూడా సీట్ ఇచ్చిండు కదా అప్పుడు టీఆర్ఎస్లో. నాకు ఇచ్చిండు, నా భర్తకి ఇచ్చిండు. మీకు తెలుసు వారి పెళ్లికి డబ్బులు ఇచ్చింది, మీకు తెలుసు. ఈ షాదీ ముబారక్ ఆయన పెట్టింది కాదు, మా ఆయన పెట్టింది. నాంపల్లి గ్రౌండ్లో సంవత్సరానికి 100 పెళ్లిళ్ళు చేస్తుండే అప్పట్లో. గరీబులై పుస్తమెట్టలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, కొన్ని సామాన్లు ఇచ్చి 100 పెళ్లిళ్ళు చేస్తుండే సంవత్సరం. అది ఆయన అడ్వాన్స్ తీసుకొని షాదీ ముబారక్ అని పెట్టిండు. మీ నుంచి వచ్చింది, మా నుంచి వచ్చింది. అది ఆయన ఓన్గా పెట్టలేడు. ఇప్పుడు మమ్మల్ని రౌడీ అంటే రౌడీ పైసలు ఎట్లా వాడుకున్నాడు అప్పుడు? అందరూ అంటున్నారు కదా, మేము అనేది కాదు, మేము ఇచ్చినాం ఎప్పుడో మర్చిపోయినాం. ఆ ప్రజలే బయటికి తీసిరు, మేము తీయలే. ఎందుకంటే మేము ఒకరికి ఇచ్చి అనొద్దు, ఒకరికి ఇచ్చి మనం అనొద్దు, పెట్టినాం అనొద్దు. కానీ ప్రజలే బయటికి తీసిరారు. మాగంటి సునీత కూడా మీపై ఎన్నో ఆరోపణలు చేసింది, మీ కుటుంబంపై కానీ మీ చిన్న కొడుకుపై కానీ చాలా వరకు ఆరోపణలు చేసింది. అదే ఇక ఏమని తిట్టాలి, నాకు మంచిగా వస్తాయి మాటలు. కానీ ఆమెనే పెద్ద పెన్లని కొడుకులకి అందరికి విడవాపి, అత్త లేదు, ఇంకో భార్య లేదు, పిల్లలు లేరు, నేనే ఉన్నా, నా పిల్లలే ఉన్నారా అని ఆమెనే ఇది చేసుకొని భారత దవాఖానలు ఉంటే. మాగంటి తల్లి కూడా మాట్లాడింది నన్ను. అవును, మాట్లాడింది, చూడనియలేదు. అవును, నిజమే. కేటీఆర్ చూడనియలేడు. తెలియదు, మనకు తెలియదు, మనకు అవన్నీ పట్టించుకోమని. మా ఫ్యామిలీ మీద వాళ్ళదే 100% వాళ్ళే దొంగలు. నిజం చెప్పాలంటే విన్నావా, దొంగలు. వద్దు అనవద్దు కానీ మమ్మల్ని బదలాం చేసారు. అంటే మామూలు సమయాల్లోనే 40 ఏళ్ళ నుంచి మీ ఇంటికి ఎంతో మంది వస్తుంటారు, తింటుంటారు, మీరందరికీ పెడుతుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు కాదు బిడ్డ, 40 ఏళ్ళ సంది ఏ రాత్రి వచ్చినా మా ఇంట్లో అన్నం ఉంటుంది. ఎంత అర్ధరాత్రి వచ్చినా అప్పటికప్పుడు లేకపోయినా వండి పెట్టిస్తాడు మా ఆయన. మేము అట్లా కష్టపడ్డాం, మా ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డాము.
మా చెల్లె నేను వంట. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇంకా అంతకు డబల్ కూడా రోజు వస్తారు, వస్తారు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇబ్బంది ఏం కాదు. అంటే ఇప్పుడు కొంచెం కాల ప్రాబ్లం అయ్యి పనులను పెట్టుకున్నాం, కానీ లేకపోతే అప్పుడు మేమే వంట చేసేవాళ్ళం. రోజు కొంతమందికి వంట పెట్టినాం మేము, రోజు 100 మందికి. కానీ వాళ్ళు మమ్మల్ని రౌడీ అది ఇది అనుకుంటారు, కానీ అనుకోని ఆ రౌడీ అన్నదే ఇప్పుడు మాకు ప్లస్ అయింది. రౌడీ 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 అని ప్రజలకు కూడా తెలుసు కదా బేట. ఇలా నువ్వు ఊరికే ఇట్లా టార్చర్ పెడుతురు అని ప్రజలకే తెలుస్తుంది కదా. జూబ్లీస్లో కూడా ఇంతవరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇది అత్యధిక మెజార్టీ. గతంలో ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇంత మెజార్టీ రాలేదు. నేనైతే చదువుకోలే కదా బేట, ఇక అవి ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి. కానీ ఫస్ట్ జనార్దన్ రెడ్డి ఉండే, జనార్దన్ రెడ్డి మా ఆయన ఇద్దరు చాలా జిగిరి దోస్తులు ఉండే, అన్నదమ్ములలాగా ఉంటుండే. ఇప్పుడు ఇక ఆయన ప్లేస్లో ఈయనను చూస్తామని అంటున్నారు. అంత పేరు తెచ్చుకుంటాడు నవీన్. తెచ్చుకోవాలి, తెచ్చుకోవాలి. మీరు కూడా చెప్తారు అమ్మ నాన్న? తప్పకుండా చెప్తాం, తప్పకుండా చెప్తాం. ఎందుకు చెప్పం? ఆనందం చాలా చాలా. చూడొచ్చు, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఎన్నో ఏళ్ల కళ, 40 ఏళ్ల రాజకీయ జీవితం మొదటి నుంచి కూడా చిన్న శ్రీశైలం యాదవ్ కాడి నుంచి కూడా చూస్తున్నాం. ఎన్నో ఓటమిలు చూసాం, దగ్గరికి వచ్చి కూడా స్వల్ప తేడాతో ఓడిపోయిన చూసాం, అనేక కేసులు చూసాం. అదేవిధంగా ప్రతిపక్షాలు రౌడీలని గూండాలని కూడా అనేక విమర్శలు చేసిన బాధతో కుమిలిపోయాం. కానీ ప్రజలే సమాధానం ఇచ్చారు, తమ బిడ్డను ఆశీర్వదించినందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచే మొదటగా నవీన్ యాదవ్ ఫోన్ చేసి కూడా అమ్మ గెలిచిన అన్న విషయాన్ని అమ్మతో షేర్ చేసుకోవడం, అమ్మ ఆనంద బాష్పాలతో ఏడుస్తున్నా కానీ ఏడవద్దమ్మ మనం గెలిచామని కూడా నవీన్ యాదవ్ ఫోన్ చేసి చెప్పారని ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటాం. మా కుటుంబం నవీన్ యాదవ్ బిడ్డని ఆశీర్వదించినందుకు, మా బిడ్డను ఆశీర్వదించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నవీన్ యాదవ్ తల్లి కస్తూరి. పవన్తో రమేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ ఘన విజయం సాధించడం పట్ల ఆ కుటుంబ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ భార్య ఉన్నారు, చెప్పండి. మీరు గడప గడప కూడా ప్రచారం తిరగడం జరిగింది. ఆ మొత్తం మీద నవీన్ని ఒక రౌడీ అని, గూండా అని అనేక విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి అన్నకి థ్యాంక్ యూ. మా జూబ్లీహిల్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు రౌడీ ఎవరో గుండా ఎవరో మా కుటుంబ సభ్యులంతా తీర్పు చెప్పారు. సో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం మేము. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా కంటతడి పెట్టుకొని ఒక ఆడపిల్లని ఈ విధంగా ఆ కుట్రలు చేస్తున్నారు, ఏడిపిస్తున్నారని కూడా ఎన్నో విమర్శలు కూడా చేసి ప్రచారం చేసినట్టు. వాళ్ళు విమర్శలు చేసారు, కానీ మేము ఎప్పుడు కానీ ఒక ఆడవాళ్ళని మేము అట్లా విమర్శించి కానీ ఎగతాళి చేసి కానీ మేము ఎప్పుడు మాట్లాడింది లేదు. మేము ఆడబిడ్డలు అంటేనే మేము ఒక ఇంటి ఆడబిడ్డ లెక్క స్వాగతిస్తాం, కానీ ఒకళ్ళని ఎగతాళి చేసే టైపు మా ఫ్యామిలీ కాదు, ఎవరు చేయం కూడా. ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఇందాక మీ అత్తయ్య చెప్పినట్టు కూడా 40 ఏళ్ళ రాజకీయంగా కూడా చూస్తున్నాం, ఎన్నో అవకాశాలు వచ్చి ఓటమిలు చూస్తాం, కేసులు చూస్తాం, ఎన్నో బాధలు పడ్డాం. ఇవాళ తన కొడుకు గెలవడం పట్ల కూడా సంతోషం, ఆనంద బాష్పాలు కూడా. మీ పెళ్ళైనప్పటి నుంచి కూడా మీరు ఎప్పటి నుంచి ఇది చాలా మంది కుట్రలతో బాగా చేశారు, కాకపోతే ఈరోజు జనాలు తీర్పిచ్చినారు కాబట్టి సో వాళ్ళకి ఇప్పుడు కొడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే నవీన్ కూడా మొదటి నుంచి కూడా వారు ఎన్నన్నా కానీ ఆయన విమర్శలు ఏవి చేయకుండా ప్రజల ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే అతను స్వతహాగా చేసేటటువంటి సేవలు కానీ దాన్ని నమ్ముకొని ప్రజల ముందుకు వెళ్ళినట్టు. మా మామయ్య గారు 40 ఇయర్స్ నుంచి చేస్తారు ప్రజాసేవలు, అది మా హస్బెండ్ దాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళది ఏంటంటే ప్రజాసేవ చేయడమే వాళ్ళది. ఇంకేందంటే అధికారం వస్తే మేము ఇంకా మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మేము ఇంకెక్కువ చేయొచ్చు అనే ఇదే, కానీ ఏదో పదవులు వచ్చి మేము ఆశించి మేము ఏదో ఆస్తులు సంపాదించాలని కాదు. మా జూబ్లీహిల్స్ కుటుంబ సభ్యులకు అందరికీ సేవ చేయడానికి, అంతే. ఏ అధికారం లేకున్నా వాళ్ళు ఎన్నో సేవలు చేసినారు. ఇప్పుడు అధికారం వచ్చింది, ఇంకా మేము ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం మా కాన్స్టిట్యున్సీని. అంటే 2 పర్యాయాలు కూడా కంటెస్ట్ చేసినప్పుడు కూడా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. అప్పుడంతా కూడా మీరు చూడడం జరిగింది. మళ్ళీ గెలుపోవటమిలు అనే సహజము. సో ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ మేము సాల్వ్ చేస్తాం. కుటుంబం అంతా కూడా నిద్రాహారాలు మానేసి కూడా పూర్తిగా ప్రచారంలో మునుగు తేలుతున్నటువంటి పరిస్థితి. యా, చెయ్యాలి కదా, కష్టపడితేనే కదా ఫలితం దొరికేది. చూడొచ్చు, నవీన్ కూతురు కానీ భార్య కానీ వారి కుటుంబంలో అంతా కూడా కోడలు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మామయ్య ఎమ్మెల్యే అయ్యాడు. థ్యాంక్ యూ ఫర్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ ఫర్ నవీన్ మామ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ ఫర్ రేవంత్ రెడ్డి అంకుల్. థ్యాంక్ యూ ఫర్ రేవంత్ రెడ్డి అంకుల్. చెప్పండి, చిన్నప్పటి నుంచి కూడా మీరు నవీన్ని చూస్తూ ఉన్నారు కదా, నవీన్ స్వభావం ఎలా ఉండేది? ఇప్పుడు నవీన్ని భారీ మెజార్టీతో కూడా గెలిపించి. నవీన్ చాలా మంచోడు,
చిన్నప్పటి నుంచి అయినా అందరి మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళ మమ్మీని ఎట్లా చూస్తాడో నన్ను అట్లా చూస్తాడు. వాళ్ళ బాబాయిని వాళ్ళ డాడీని ఎట్లా చూస్తాడో వాళ్ళ బాబాయిని కూడా అట్నే చూస్తాడు. అంతా కూడా కంబైన్డ్ ఫ్యామిలీ మీరంతా జాయింట్ ఫ్యామిలీ. మేము అక్క చెప్పింది కదా, ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి అందరికి వంట చేసి పెట్టేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. అసలు ఇప్పుడు చూసినప్పుడు ఎట్లా చేసి పెట్టినామో మాకే అర్థమవుతలేదు. అట్లా చేసి పెట్టిన తర్వాత సంగతి కానీ అంతా కూడా ఎంతో విమర్శలు, మీరంతా గుండాలని రౌడీలని కూడా రకరకాల అదైంది. ఊరికి అదే మాట అనడము, గుండాలు రౌడీలని. మళ్ళా టికెట్ ఇవ్వద్దని నవీన్ యాదవ్కు వాళ్ళ డాడీ గుండా, నవీన్ గుండా, టికెట్ ఇవ్వద్దు, వాళ్ళు మనుషులని ప్రజలని ఇచ్చేస్తారు, ఎన్నో కుట్రలు పొందారు. కానీ రేవంత్ అన్న థ్యాంక్స్, రేవంత్ అన్న ఎవ్వరు మాట వినకుండా మా కొడుకుకి టికెట్ ఇచ్చిండు. రైట్ చూడొచ్చు. సీఎం